వేదిక్ మ్యాథమెటిక్స్ లో మనం పార్ట్ 1 పార్ట్ 2 చూసాం. ఇది పార్ట్ 3 అన్నమాట. ఇది పార్ట్ 3. ఈ పార్ట్ 3 లో ఏంటంటే డిజిట్ సమ్ నెంబర్ అనేది ఏంటంటే ఏదైనా ఒక 2 or 3 అంటే అడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఏదైనా సరే డివిజన్స్ కానీ ఏ రూమ్ లో ఇచ్చినా సరే సమ్ నెంబర్స్ ఇచ్చి వాటిని సింప్లిఫై చేయవని వాటి యొక్క డిజిట్ నెంబర్ ఎంత అంటారు. డిజిట్ నెంబర్ మీన్స్ ఏంటంటే మనకి వచ్చినటువంటి సొల్యూషన్ లో ఎండింగ్ లో వచ్చినటువంటి నెంబర్ మొత్తాన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే దానికి వచ్చినటువంటి చివరి అంకె అంటే చివరి డిజిట్ ఒకటి వస్తుంది. ఆ డిజిట్ ని మనం డిజిట్ సమ్ నెంబర్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది కనుక ఎస్ఎస్సి లో బ్యాంక్స్ లో బాగా ఎప్పుడు రేర్ గా అడిగే క్వశ్చన్ ఇది ఒకటి అనమాట. ఈ డిజిట్ సమ్ నెంబర్ లో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని డిజిట్ సమ్ నెంబర్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. 53243 ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఇచ్చేసేసి ఈ నెంబర్ కి మనకి డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోంటాడు. డిజిట్ సమ్ నెంబర్ అంటే ఎట్లా కనుక్కోవాలంటే నార్మల్ గా అయితేనేమో ఈ అన్నిటిని యాడ్ చేసి 5 3 8 8 plus 2 10 10 plus 4 14 14 plus 3 17 1 7 దీని వల్ల మనం 1 plus 7 ఈక్వల్ టు 8. ఈ 8 ని డిజిట్ సమ్ నెంబర్ అంటారు. ఇది డిజిట్ సమ్ నెంబర్ అన్నమాట. ఏదైనా ఇట్లా 4-5 నెంబర్స్ ఇచ్చినా సరే వాటిని సింప్లిఫై చేసి వచ్చినటువంటి వాల్యూని డిజిట్ సమ్ నెంబర్ అంటాం. ఈ డిజిట్ సమ్ నెంబర్ ప్రకారం మనకి ఇది నార్మల్ గా మనం కనుక్కునేది. క్యాజువల్ గా కనుక్కుంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటే ఇది 253 ఈ నెంబర్ 253 ఇచ్చినట్లయితే ఇది మొత్తం యాడ్ చేస్తే 2 plus 5 7 7 plus 3 10 ఇది 10 అవుతుంది. ఈ 10 లో 1 plus 0 1 అవుతుంది. ఇది డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది. డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలంటే 253 కనుక ఫర్ ఎగ్జాంపుల్ 257 7 plus 3 8 7 plus 3 10 10 అంటే 1 plus 0 1 వస్తుంది. ఇది డిజిట్ సమ్ నెంబర్. ఈ డిజిట్ సమ్ నెంబర్ ని క్యాజువల్ మెథడ్ లో మనం ఎన్ని కాకుండా నార్మల్ గా కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కోవాలంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకుంటే ఇది 253 ఈ నెంబర్ కి డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలని అడిగినప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే దీన్ని డివిజన్ చేయాలి 9తో డివిజన్ చేసినట్లయితే ఇప్పుడు 9 3s are 27 9 2s are 18 పోతే 7 73 9 8s are 72 1 ఈ 1 నే ఇది డిజిట్ సమ్ నెంబర్ అన్నమాట. డిజిట్ సమ్ నెంబర్ అంటే ఇక్కడ రిమైండర్ రావాలి. ఇచ్చినటువంటి వాల్యూని 9 తో డివిజన్ చేసినప్పుడు వచ్చినటువంటి రిమైండర్ ని ఇక్కడ 1 వచ్చింది. ఈ 1 ని మనం ఈ లెక్క ప్రకారం ఈ షార్ట్ కట్ అయితే ఇది నార్మల్ గా చేసేది. ఇలా చేస్తే వచ్చినటువంటి ఈ 1 ని మనం ఏమంటామంటే డిజిట్ సమ్ నెంబర్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్ఎస్సి గానీ అండ్ బ్యాంక్స్ అదర్ కౌంట్ జాబ్స్ లో ఇంపార్టెంట్ ఏంటంటే డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలంటారు. ఇది 53243 అయితే ఇవన్నీ యాడ్ చేసి 17 వచ్చింది. 17 లో 2 డిజిట్స్ ఉన్నాయి 1 plus 7 2 నెంబర్స్ ఉన్నాయి 1 plus 7 కాబట్టి 8. ఇది 8 అనేది మనకి డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా కనుక్కోవాలన్నమాట. నెక్స్ట్ ఒకవేళ మరి ఇంకా కొంచెం వేరే టాపిక్ లోకి వెళ్తే అంటే దీనిలోనే వేరే ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం 543 ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చింది. 54321 54321 632 and 911454 91454 and 36 ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చింది. 54321 632 9145436 దీని యొక్క డిజిట్ సమ్ నెంబర్ ఎంత అడిగారు. డిజిట్ సమ్ నెంబర్ మీన్స్ మనం దీన్ని ఎట్లా చేయాలంటే మన బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రకారం దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఇలా వచ్చినటువంటి నెంబర్స్ ని ఫస్ట్ ఏమైనా 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 9 వస్తే దాన్ని క్యాన్సిలేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 549 and again 639 9 cancel 45 cancel and again 36 cancel. ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతాయో చూసుకోవాలి. క్యాన్సిలేషన్ ఏమైనా పోతే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే రిమైండ్ వదిలేయాలి. ఇప్పుడు 3 2 5 6 7 8 9 9 plus 4 13 1 3 వస్తుంది. ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతాయో చూసుకోవాలి. 1 3 వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 3 1 plus 3 4 ఈ 4 అనేది మనకి డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది. 5 4 9 క్యాన్సిల్ చేశాను
1 6 6 3 9 క్యాన్సిల్ చేశాను 9 క్యాన్సిల్ పోయింది అగైన్ 4 5 క్యాన్సిల్ 9 అండ్ 6 3 9 క్యాన్సిల్ అగైన్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే ఏమి క్యాన్సిల్ కావు కాబట్టి రిమైనింగ్ నెంబర్ 1 3 1 3 plus 2 5 5 plus 1 6 6 plus 2 8 9 9 plus 4 13 13 1 3 1 plus 3 4 ఈ 4 ని మనం డిజిట్ సమ్ నెంబర్ అంటాం డిజిట్ సమ్ నెంబర్ మీన్స్ ఏంటంటే మొత్తం ఉన్న నెంబర్స్ అన్నిటిని ఒకవేళ వాడు సబ్ట్రాక్షన్ మెథడ్ ఇస్తే సబ్ట్రాక్షన్ అడిషన్ ఇస్తే అడిషన్ మల్టిప్లికేషన్ ఇస్తే మల్టిప్లికేషన్ యాడింగ్ ఇస్తే యాడింగ్ అన్ని చేసి వచ్చినటువంటి నెంబర్ ని ఆ నెంబర్ ని కూడా మళ్ళా సాల్వ్ చేస్తే సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి సింగిల్ డిజిట్ నెంబర్ మనకి ఈ డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూస్తే దీంట్లో నెక్స్ట్ 29999 దీన్ని సింప్లిఫై చేయాలి 29999 కి డిజిట్ సమ్ నెంబర్ విషయాన్ని చూస్తే 99 2 9s క్యాన్సిల్ 9 అగైన్ క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ 2 మిగిలింది ఈ 2 మనకి వచ్చేటువంటి ఆన్సర్ అన్నమాట డిజిట్ సమ్ నెంబర్ విషయానికి వస్తే ఈ విధంగా కనుక్కోవాలి ఈ 2 999999 క్యాన్సిల్ పోతే రిమైనింగ్ నెంబర్ మనకి మిగిలేది 2 అన్నమాట ఈ 2 అన్నమాట ఒకవేళ నార్మల్ మెథడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 99 4 9s 36 36 plus 2 38 ఈ 38 వస్తుంది ఇప్పుడు 3 plus 8 11 వస్తుంది 11 లో 1 plus 1 2 వస్తుంది ఈ 2 ఇది నార్మల్ మెథడ్ లో అప్లై చేస్తే నార్మల్ గా మనం వేదిక్ మ్యాథమెటిక్స్ లో షార్ట్ కట్స్ యూజ్ చేయకుండా చేస్తే ఏంటంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 38 ని 3 plus 8 11 1 plus 1 2 ఈ 2 వస్తుంది అదే నార్మల్ గా మనం అనుకుంటే 9 క్యాన్సిల్ వేదిక్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ ప్రకారం 9 క్యాన్సిల్ అగైన్ 9 క్యాన్సిల్ అగైన్ 9 క్యాన్సిల్ ఎన్ని 9s వస్తే ఎన్ని 9s క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మనకి 2 ఈ 2 అనేది మనకి ఈ డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది ఇది డిజిట్ సమ్ నెంబర్ అన్నమాట దీంట్లో మనం అడిషన్ మెథడ్ ఫస్ట్ అడిషన్ అప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది అడిషన్ చేస్తే ఫస్ట్ అడిషన్ చేస్తే అడిషన్ కి ఎట్లా వస్తుందో చూద్దాం ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకుంటే 25 plus 37 ఇది 25 plus 37 తీసుకుంటే దీన్ని మనం డిజిట్ సమ్ నెంబర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం దీన్ని నార్మల్ గా చేస్తే ఇప్పుడు ఈ 2 plus 5 7 ఇది 10 ఈ 10 మళ్ళీ మనం 1 plus 0 1 ఈ 7 plus 1 అంటే 8 ఈ 8 అనేది మనకి డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలంటే జస్ట్ క్యాజువల్ గా ఉన్న 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 7 వచ్చింది 3 plus 7 10 అంటే 1 plus 0 1 అవుతుంది 7 plus 1 8 ఈ 8 ని మనం డిజిట్ సమ్ నెంబర్ అంటాం వాడు ఆప్షన్స్ ఎట్లా ఇస్తారంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి అండ్ సి అండ్ డి ఒకవేళ ఆప్షన్ తీసుకున్నట్లయితే వాడు ఆప్షన్స్ ప్రకారం 62 73 అండ్ అగైన్ మనకు వచ్చిన 95 అండ్ 32 ఇలా ఆప్షన్స్ ఇస్తే మనకి 8 వచ్చిందిగా వీటిని యాడ్ చేస్తే ఎక్కడ 8 వస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుంది ఇప్పుడు 6 plus 2 ఎంత 8 ఇది ఎంత 10 ఇది 14 ఇది 5 మనకి ఎంత రావాలి 8 రావాలి కాబట్టి ఈ 8 వచ్చిందిగా ఇది ఆన్సర్ మనకి ఏంటంటే డిజిట్ సమ్ నెంబర్ విషయానికి వస్తే ఇలా మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఇస్తాడు 6 62 73 అండ్ 95 అండ్ 32 ఇలా వీటిని యాడ్ చేసినప్పుడు మనకి సమ్ ఏది వచ్చిందో ఈ 8 వచ్చింది షార్ట్ కట్ ప్రకారం ఈ 8 మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట ఈ విధంగా మనం అడిషన్ లో డిజిట్ సమ్ నెంబర్ ని కనుక్కోవాలి డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవడానికి ఏంటంటే వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఈ విధంగా అప్లై చేయాలి రూల్ నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూస్తే ఈ అడిషన్ లోనే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూసినట్లయితే 8923 అండ్ 5427 ఆర్ 37 ఎనీవన్ ఇలా తీసుకుంటే బి ప్రాబ్లం నెంబర్ 2 ఆర్ బి తీసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి నెక్స్ట్ అడిషన్ చేయాలి అడిషన్ రూల్ ప్రకారం ఇక 9 క్యాన్సిల్ ఇక్కడ 5 4 9 క్యాన్సిల్ దీంట్లో ఇప్పుడు దీంట్లో రిమైనింగ్ ఎంత 8 2 10 10 plus 3 13 అంటే 1 plus 3 ఇది 4 అన్నమాట ఇది 4 నెక్స్ట్ అగైన్ ఇక్కడ 3 plus 7 10 అంటే 1 plus 0 1 మొత్తం యాడ్ చేస్తే 5 4 plus 1 5 ఈ 5 మనం డిజిట్ సమ్ నెంబర్ దీని ఎగ్జాంపుల్స్ ఎట్లా వస్తాయి చూద్దాం ఎగ్జాంపుల్ A B C D దీని ఎగ్జాంపుల్స్ ఆప్షన్స్ తీసుకున్నట్లయితే దీని ఆప్షన్స్ ప్రకారం మనకి 17840
అండ్ అగైన్ మనకి 1 4 3 2 0 ఇలా ఒక నెంబర్స్ అలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు వచ్చింది 5. ఈ అన్నిటిని యాడ్ చేస్తే నెంబర్స్ ని ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఉన్నటువంటి నెంబర్ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఆ 5 రావాలి. వచ్చిందే ఆన్సర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 4 20, 20 అంటే 2, ఇది 2 వచ్చింది. అండ్ అగైన్ 5 10 అంటే 1 వచ్చింది. ఇలా యాడ్ చేస్తే ఎక్కడో చోట ఈ 5 వస్తుంది అనమాట. ఆ 5 ఎక్కడైతే వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎక్కడైతే ఈ సమ్ నెంబర్ 5 వస్తుందో ఆ 5 మనకి ఆన్సర్ గా తీసుకోవాలి జరుగుతుంది అనమాట. ఇది మనకి ఎడిషన్ లో తీసుకున్నట్లయితే. ఒకవేళ సబ్ట్రాక్షన్ లో తీసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది? దీన్ని మనం షార్ట్ కట్ లో వేదిక్ మ్యాథమెటిక్స్ ప్రకారం సబ్ట్రాక్షన్ లో తీసుకున్నట్లయితే మనకి ఇదే నెంబర్ ఎట్లా వస్తుంది? సబ్ట్రాక్షన్ లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నట్లయితే 80 మైనస్ 66 తీసుకుంటే 80 మైనస్ 66 అంటే దీంట్లో 8 ప్లస్ 0 8, 6 ప్లస్ 6 12, 12 ని 1 ప్లస్ 2 రాయాలి 3, ఇది 3 అవుతుంది. అదే విధంగా 8 ప్లస్ 3 అంటే 11, 11 అంటే 1 ప్లస్ 1 అంటే 2, ఈ 2 ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఇది 8 అవుతుంది, ఇది 12 అవుతుంది. 12 అంటే 1 ప్లస్ 2, ఇది 3 అవుతుంది. మధ్యలో సబ్ట్రాక్షన్ గా మైనస్ ఉంటుంది. అంటే 8 మైనస్ 3 చేస్తే మనకి 5. ఈ 5 మనకి డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది. డిజిట్ సమ్ నెంబర్ కనుక్కొని సబ్ట్రాక్షన్ లో అడిగినప్పుడు 80 మైనస్ 66 చేస్తే ఈ 80 లో 8, 66 లో 1 2 అంటే 1 ప్లస్ 2 3 అవుతుంది. ఈ 3 అంటే 8 మైనస్ 3 5 అవుతుంది. దీని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, బి, సి అండ్ డి. దీని ఆప్షన్స్ తీసుకున్నట్లయితే 14, 15, 16, 17 ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనకి 5 వచ్చిందిగా. 1 ప్లస్ 4 5, ఇది ఆన్సర్. ఇవన్నీ ఇది 6 వస్తుంది, ఇది 7, ఇది 8, ఇవి కాదు ఇవన్నీ. నెక్స్ట్ ఇది ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది. నార్మల్ గా మనం చేస్తే 80 మైనస్ 66 పోతే 1 4 14 వస్తుంది. 14 కి 1 ప్లస్ 4 5, ఇది నార్మల్ గా మనం చేసేది. ఇది షార్ట్ కట్ లో మనం అప్లై చేసేది. ఒకవేళ పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు అంటే బిగ్ సైజ్ ఆఫ్ నెంబర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఈ నార్మల్ మెథడ్ అప్లై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు ఈజీగా. ఇది వేదిక్ మ్యాథమెటిక్స్ లో డిజిట్ సమ్ నెంబర్ అని ఎప్పుడైనా అడిగినప్పుడు, ఏదైనా ఎగ్జామ్ లో డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలి అని చెప్పినప్పుడు అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఎనీవన్ ఈ రూల్ అప్లై చేస్తే ఈజీగా సింపుల్ గా విత్ ఇన్ 10 సెకండ్స్ లో కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం తీసుకుందాం. ఈ సబ్ట్రాక్షన్ మెథడ్ లో సబ్ట్రాక్షన్ లో ఇప్పుడు తీసుకున్నట్లయితే 140 మైనస్ 80, 140 మైనస్ 80 చేస్తే ఇప్పుడు దీన్ని మొత్తం యాడ్ చేస్తే 5, దీన్ని మొత్తాన్ని యాడ్ చేస్తే 8. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 140 మైనస్ 80 తీసుకుంటే 145 అవుతుంది. అండ్ అగైన్ 80 8 అవుతుంది. ఇప్పుడు మనకి మైనస్ లో వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 మైనస్ 8 చేస్తే మనకి వాల్యూ వస్తుంది -3 వస్తుంది. ఇలా -3 చేసుకుంటే ఇది రాంగ్ అవుతుంది అనమాట. దీనికి ఏం చేయాలంటే ఇలా -3 వచ్చినప్పుడు దీనికి ఒక 9 ని యాడ్ చేయాలి. అప్పుడు 9 మైనస్ 3 అంటే ఇప్పుడు మనకి 6. ఈ 6 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీంట్లో ఏంటంటే 140 మైనస్ 80 చేస్తే నార్మల్ గా మనం చేస్తే 140 మైనస్ 80 చేస్తే 60 వస్తుంది. 6 ప్లస్ 0 అంటే 6 వస్తుంది. ఈ 6 ఇది అనమాట. ఒకవేళ హై అంటే కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎట్లా కనుక్కోవాలంటే ఇది షార్ట్ కట్ అనమాట. 5 మైనస్ 8 అంటే -3, -3 కి -3 లో ఏ వాల్యూ ఇచ్చినా సరే +9 వేసుకోవాలి. +9 దానికి యాడ్ చేస్తే 6 వస్తుంది. ఈ 6 ఆన్సర్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఇచ్చాడంటే దీని ఆప్షన్స్ విషయానికి వస్తే 60, 70, 80, 90 ఇవి ఆప్షన్స్. ఇప్పుడు 6 ప్లస్ 0 6, ఇది 7 వస్తుంది, ఇది 8 వస్తుంది, ఇది 9 వస్తుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమైంది 6 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలన్నమాట. సబ్ట్రాక్షన్ లో తీసుకున్నా సరే ఈ విధంగా సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మనకి మల్టిప్లికేషన్ లో కానీ లేదా డివిజన్ లో కానీ ఇస్తే ఎట్లా చేయాలి? మల్టిప్లికేషన్స్ ఆర్ డివిజన్ లో ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి దాన్ని చేయమంటే సింప్లిఫై ఎట్లా చేయాలో చూద్దాం. మల్టిప్లికేషన్ లో
మల్టిప్లికేషన్ లో ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి? మల్టిప్లికేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకుంటే 62 టూ డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ తీసుకుంటే 62 తీసుకుంటే ఇప్పుడు 6 ప్లస్ 2 8 6 ప్లస్ 2 8 8 ఇంటూ 8 64 64 అంటే 6 ప్లస్ 4 10 10 అంటే 1. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఏంటంటే 6 ప్లస్ 2 8 6 ప్లస్ 2 8 8 ఇంటూ 8 64 64 లో 6 ప్లస్ 4 10 10 అంటే 1 ప్లస్ 0 మీన్స్ 1 అన్నమాట. ఇది 1 ఆన్సర్ అవుతుంది. ఇది మనకి వచ్చేటప్పుడు నార్మల్. దీనికి కూడా ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారంటే ఆప్షన్స్ విషయానికి వస్తే ఆప్షన్స్ లో ఫుల్ నెంబర్ ఇస్తారు. అంటే దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చే నెంబర్ మొత్తం ఇస్తారు. ఈ నెంబర్ ని కనుక్కుంటే మనం ఈ నెంబర్ ని కనుక్కోవడం చాలా సింపుల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3844 3944 3744 3644 ఏదో సంథింగ్ ఇట్లా నెంబర్ ఇస్తే ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఇది 8 ప్లస్ 8 16 ప్లస్ 3 19 ఇది 19 అంటే 9 ప్లస్ 1 10 ప్లస్ అంటే 1. ఇది మనకి ఆన్సర్. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఏంటంటే మనకి ఏ నెంబర్ ఇచ్చినా సరే అడిషన్ లో ఇచ్చినా అంతే, మల్టిప్లికేషన్ లో ఇచ్చినా అంతే, అండ్ డివిజన్ లో ఇచ్చినా ఏది ఇచ్చినా సరే మనం సేమ్ ఇట్లానే ప్రొసీజర్ యూజ్ చేయాలి. 6 ప్లస్ 2 8 6 ప్లస్ 2 8 8 ఇంటూ 8 64 6 ప్లస్ 4 ఈక్వల్ టు 10 అంటే 1 ప్లస్ 0 1 అన్నమాట. ఇవన్నీ ఆప్షన్స్ లో ఏ విధంగా అంటే వస్తాయండి. ఆప్షన్స్ లో ఇట్లా వస్తాయి. ఇప్పుడు 3844 3944 ఇలా ఇస్తే మనం వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ యాడ్ చేసుకుంటా వస్తే మనకి 1 వస్తే ఈ ఇక్కడ వచ్చిన వాల్యూ దేనికైతే వస్తుందో అది ఆన్సర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే కొంచెం మల్టిప్లికేషన్ లో కొంచెం పెద్ద ప్రాబ్లం తీసుకుందాం. ఒకసారి తీసుకుంటే 2 4 ఆర్ 2 3 4 5 6 2 3 4 5 6 తీసుకున్నాను. అగైన్ 7 9 2 3 ఈ ప్రాబ్లం తీసుకున్నట్లయితే దీన్ని కనుక్కోని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక మనకి ఆప్షన్స్ వచ్చేసేసి ABCD. ఈ ఆప్షన్స్ తీసుకున్నట్లయితే 185821 184821 174281 ఇలా ఎనీ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇలా ఆప్షన్స్ ఇచ్చినట్లయితే దీన్ని సింప్లిఫై చేసి దీని యొక్క డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోమంటాడు. దీని యొక్క డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలంటే మనకున్న రూల్ ఏంటి? ఇప్పుడు మన రూల్ ప్రకారం ఇది 9 అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇది యాడ్ చేస్తే ఎనీ 2 నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 9 వస్తే 9 క్యాన్సిల్ చేయొచ్చు. అగైన్ మనకి 9 క్యాన్సిల్, అగైన్ 9 క్యాన్సిల్. ఇక్కడ మనకి మిగిలింది 2, ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది, ఇంటూ ఇక్కడ మనకి మిగిలింది 3 అన్నమాట. 2 into 3 means 6 అన్నమాట. ఇలా 6 దేనికైతే వస్తుందో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. డిజిట్ సమ్ నెంబర్ విషయానికి వస్తే ఇప్పుడు 9 10 and again 10 25 sorry 24 అంటే 2 plus 4 6 ఇలా మనకి ఎక్కడైతే వాల్యూ వస్తుందో అది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎంత యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఇది 4 గా తీసుకుంటే ఇది అంటే 5 ఇది 25 అవుతుంది. దీనికి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఎక్కడైతే మనకి యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుందో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 plus 4 12 12 1 13 13 14 15 16 16 plus 8 24 ఇది 24 కాబట్టి 2 plus 4 అనేది 6 అవుతుంది. ఈ 6 వరకు వచ్చింది ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా కనుక్కోవాలి. ఏంటంటే మొత్తాన్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు ఏదైనా 2 డిజిట్స్ కలిపితే మనకి 9 వస్తుందో వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా 9 ఉంటే 9 ని క్యాన్సిల్ చేయొచ్చు. చేసి రిమైనింగ్ నెంబర్స్ ని ఇంటూ ఉంటే ఇంటూ అప్లై చేయాలి, డివిజన్ ఉంటే డివిజన్ అప్లై చేయాలి, అడిషన్ ఉంటే అడిషన్, ఎనీవన్ ఏదో ఒకటి అప్లై చేస్తే మనకి ఏది ఉంటే అది ఆన్సర్ మనకి వచ్చిందే అక్కడ యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కి ఈక్వల్ అయితే దాన్ని మనం డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవడం అంటాం. మల్టిప్లికేషన్ లో ఈ విధంగా కనుక్కోవాలి. ఒకవేళ మనకి మల్టిప్లికేషన్ లో పాయింట్స్ రూపంలో ఇస్తే డైరెక్ట్ నెంబర్ గా కాకుండా ఒక నెంబర్ ని పాయింట్ రూపంలో ఇస్తే ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. 2.36 into 87.9 దీని యొక్క నెంబర్ కనుక్కోవాలి అడిగితే దీని ఆప్షన్స్ వచ్చేసేసి 20744 అంటే ఇది ఆన్సర్ కాబట్టి 444 అండ్ ఇది ఆన్సర్ ఇదే అవుతుంది. కాబట్టి నార్మల్ గా ఇంకా
సమ్ నెంబర్స్ ఇస్తాడు వాల్యూస్ కొని. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 9 క్యాన్సిల్, 3 6 క్యాన్సిల్, 3 6 3 ప్లస్ 6 అనేది 9 అవుతుంది, 9 ఉంది 9 క్యాన్సిల్ ఇంకేం లేదు కాబట్టి ఇది 2 అన్నమాట. నెక్స్ట్ ఇటు 8 ప్లస్ 7 15 1 5 8 ప్లస్ 7 15 అవుతుంది అండ్ 15 మళ్ళా 15 అంటే 1 ప్లస్ 5 6 అవుతుంది. ఈ 6 ని ఇక్కడ మధ్యలో ఇంటూ ముందుగా ఇంటూ. ఇప్పుడు 6 2 జా 12 12 అంటే 1 ప్లస్ 2 3 అవుతుంది. ఈ 3 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం యాడ్ చేస్తే ఉన్నటువంటి ఆప్షన్ లో అన్ని నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎక్కడైతే 3 వస్తుందో అది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది 9 ఇది 9 అవుతుంది డైరెక్ట్ గా. 9 అంటే మనకు ఉన్న రూల్ ప్రకారం క్యాన్సిలేషన్ చేయొచ్చు. క్యాన్సిలేషన్ చేస్తే నెక్స్ట్ మనకి మిగిలేది 3 4s 3 4s ఆర్ 12 12 కాబట్టి 1 ప్లస్ 2 3 ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా ఆప్షన్స్ లో అయినా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 7 ఎనీ 2 నెంబర్స్ 9 అవ్వచ్చు, దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. దెన్ అగైన్ 9 ఉంటే 9 క్యాన్సిల్ చేయొచ్చు. రిమైనింగ్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఇక్కడ వస్తుంది. ఇది ఆన్సర్ అవుతారు. డిజిట్ సమ్ నెంబర్ అంటే ఇది ఆన్సర్ అన్నమాట. ఆప్షన్స్ లో ఇలా ఇస్తాడు. నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఇట్లా చేసి ఇక్కడ వచ్చింది అక్కడ వస్తుందా అలా చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ అడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్ రెండింటిని యాడ్ చేసినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. డివిజన్, ఒకవేళ డివిజన్ కి అప్లై చేస్తే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం ఎట్లా చూస్తే ఫస్ట్ 8.7% ఆఫ్ 8.7% ఆఫ్ 32500 32500 and plus 5.8% of 5.8% of 87200 87200. ఇది ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్ అన్నమాట. 8.7% of 32500 plus 5.8% of and 87200 87200 అన్నమాట. దీనికి వచ్చేసి ఆప్షన్ ఏంటి ఇచ్చాడు ఇంతకుముందు. ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి తీసుకుంటే మనం డైరెక్ట్ గా ఆన్సర్ ఒకటే ఇక్కడ తీసుకుందాం. ఆప్షన్స్ అన్ని రాయకుండా 788.5.1 ఇది ఆప్షన్. అది ఆన్సర్ డైరెక్ట్ గా. కానీ ఏంటంటే మనం అన్ని ఆప్షన్స్ రాయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తున్నాం. ఎట్లా వస్తుందో చూపిద్దాం. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఫస్ట్ మనం చేయాల్సిన రూల్ ఏంటి, దీంట్లో డైరెక్ట్ గా 2 డిజిట్స్ ప్లస్ చేస్తే 9 వస్తే క్యాన్సిల్, లేదా 9 ఆల్రెడీ ఉంటే 9 క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే 8 ప్లస్ 7 15 అంటే 6 ఇది 6 అన్నమాట. నెక్స్ట్ అగైన్ 8% ఆఫ్ అనగా పర్సంటేజ్ మీన్స్ 1/100 దాని అవసరం లేదు, దానికి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఆఫ్ మీన్స్ ఇంటూ అన్నమాట. ఆఫ్ మీన్స్ ఇంటూ దెన్ అగైన్ ఈక్వల్ చేస్తే ఇగో 5 10 అంటే 10 మీన్స్ 1 ప్లస్ 0 1 వస్తుంది, దీని వాల్యూ 1. దెన్ అగైన్ మనకి ఇగో ఇది చేస్తే 13 అంటే 1 ప్లస్ 3 4 వస్తుంది, ఇది 4. పర్సంటేజ్ కి వాల్యూ అవసరం లేదు బై 100 కాబట్టి. నెక్స్ట్ అగైన్ దీన్ని చేస్తే ఇగో ఇది 7 ఉంది, 7 చేస్తే 9 కాబట్టి 9 క్యాన్సిల్ పోతే 8 మిగిలింది. ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనకి రిమైనింగ్ ఇది 6 into 1 6 ఆఫ్ మీన్స్ ఇంటూ ఇక్కడ ఆఫ్ మీన్స్ ఇంటూ మనం సింప్లిఫికేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆఫ్ అన్న చోటల్లా ఇంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంటూ 1 అండ్ అగైన్ ప్లస్ ఇక్కడ 4 ఉంది 4 ఇక ఇక్కడ 8 ఉందిగా ఇంటూ 8. ఇప్పుడు చేస్తే ఇది 6 ప్లస్ 4 8 32 మీన్స్ 3 ప్లస్ 2 5 అన్నమాట. ఇది చేస్తే 5 చేస్తే 5 ప్లస్ 6 11 అంటే 1 ప్లస్ 1 2 ఈ 2 ఆన్సర్ అవుతుంది. ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చింది ఎస్ఎస్సి లో అన్నమాట. ఏంటంటే 8.7% ఆఫ్ 32500 ప్లస్ 5.8% ఆఫ్ 87200 సింప్లిఫై చేయడం అండ్ డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవాలంటే 8 ప్లస్ 7 15 మీన్స్ 1 ప్లస్ 5 6 అన్నమాట. దెన్ అగైన్ 32500 ని చేస్తే 10 వస్తుంది, 10 అంటే 1 ప్లస్ 0 1 వస్తుంది అండ్ 5.8% అంటే 1 ప్లస్ 3 4 మీన్స్ 4 అంటే వచ్చేసి 872 అంటే 72 మీన్స్ 9 వస్తుంది, 9 క్యాన్సిలేషన్ పోతే 8 మిగిలింది 8 అన్నమాట.
ఇప్పుడు మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 6 into 1 6, 4 into 8 32. 32 means 3 plus 2 5 అన్నమాట. 5 and 6 చేస్తే 5 plus 6 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 11. 11 అంటే 1 plus 1 2 అవుతుంది ఈ 2. ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం పోతే ఆప్షన్స్ లో ఈ 2 ఎక్కడ వస్తుందో చూసినట్లయితే మనకి 2 మనం చూస్తే ఇప్పుడు 8 plus 7 15. 15 plus 5 20. 28. 28 plus 1 29. మనకి 28 plus 1 29 కంటే ఇప్పుడు 8 1 9 క్యాన్సిలేషన్ పోతే ఇలా మొత్తం లేకుండా డైరెక్ట్ క్యాన్సిలేషన్ ఏమైనా పోతే తీసుకోవాలి. ఇప్పుడు 8 1 క్యాన్సిలేషన్ 9 కాబట్టి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇది 15 plus 5 20. 20 means 2 plus 0 2. ఈ 2 వచ్చిందిగా ఇక్కడ 2 ఇక్కడ 2 ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా సింప్లిఫై చేయాలి. ఆల్రెడీ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ అన్నమాట. ఈ పాయింట్స్ లో గానీ హాఫ్ లో గానీ డివిజన్ లో గానీ మల్టిప్లికేషన్ లో గానీ వస్తే ఈ డిజిట్ సమ్ నెంబర్ ని ఎలా ప్రూవ్ చేయాలో దీన్ని బట్టి వస్తుంది. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే దీంట్లో వేరే క్వశ్చన్ తీసుకుంటే మనకి 363 and 802. 363,802 divided by 101. ఇది ఆల్రెడీ ఇది ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. 363,802 divided by 101 అన్నమాట. దీనికి ఆప్షన్ తీసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ డి. 3602, again 3502, 3402, 3302. ఎనీవన్ సమ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ మన ఇష్టం వచ్చిన ఆప్షన్స్ తీసుకొని ఒకటి మాత్రం రియల్ ఆన్సర్ ఉంటుంది, మిగతా అన్ని క్యాజువల్ గా ఉంటాయి రాంగ్. దీన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ మనకి రూల్ ప్రకారం 369 ఇది క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏమైనా 2 డిజిట్స్ కానీ 9 అవుతాయంటే 9 క్యాన్సిల్ చేయాలి, లేదా 9 ఆల్రెడీ ఉంటే 9 క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 8 to 10 10 plus 3 13. దీని మొత్తానికి 13 అంటే 1 plus 3 ఇది 4 డివిజన్ మధ్యలో ఉంది. అండ్ అగైన్ 1 plus 1 అంటే 2 ఇది 2 అన్నమాట. అంటే 4/2 అంటే 2 2s 2 వస్తాయి. ఈ 2 వచ్చే ఆన్సర్ ఎక్కడ ఉందో దీంట్లో చూసుకోవాలి, అదే ఆన్సర్ ఉంది. ఇప్పుడు 6 9 క్యాన్సిల్ పోద్ది, అగైన్ ఇక్కడ 2 మిగిలింది. ఇంకేమైనా క్యాన్సిలేషన్ పోతాయి అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం పోవు. ఇది 5 5 10 10 అంటే 1 ఇది 1. అండ్ అగైన్ ఇక్కడ 7 7 plus 2 9. ఇక్కడ 3 6 6 plus 2 8. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, ఇది 2 కాబట్టి ఇది 2 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. ఈ విధంగా మనం ఏంటంటే డిజిట్ సమ్ నెంబర్ కనుక్కోవడానికి ఈ రూల్ అప్లై చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒకటే ఒక రూల్, పక్క పక్కన ఏమైనా 2 నెంబర్స్ 9 అయితే 9 క్యాన్సిల్ చేయాలి. దెన్ అగైన్ 9 ఎక్కడైనా వస్తే 9 క్యాన్సిల్ చేయాలి. రిమైనింగ్ ఉన్న నెంబర్స్ అన్నిటిని ఏ రూల్ అయితే అప్లై చేసామంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఈ 4 రూల్స్ లో ఏది ఉంటే దాన్ని అప్లై చేసి యాడ్ చేయడం కానీ, మల్టిప్లై చేయడం కానీ, డివిజన్ కానీ చేయాలి. చేసి వచ్చినటువంటి నెంబర్ ని మళ్ళీ యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ లోకి మారిస్తే అది మనకి డిజిట్ సమ్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా మనకి వేదిక్ మ్యాథమెటిక్స్ లో పార్ట్ 3 తీసుకున్నట్లయితే ఈ 3 లో డిజిట్ సమ్ నెంబర్ ని కనుక్కోవడం చెప్పాను. ఓకే, థ్యాంక్స్.